ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ బంగారం. ఒరే ఒరే, పొద్దు పొద్దునే నటింట్లో ఏంట్రా ఈ చెండాలం? ఛీ, ఎల్లండ్రా బయటికి, వెళ్ళండ్రా. ఒరే, మీకేరా చెప్పేది, మర్యాదగా బయటికి పోండ్రా. అబ్బా బాబా బాబా, అప్పటికి నువ్వేదో రెక్కలు ముక్కలు చేసుకుని ఇటుక ఇటుక పేర్చి ఈ ఇంటిని కట్టినట్టు ఎంత దర్జాగా చెప్తున్నావే నీ. ఈ ఇల్లు నాదే, ఈ మందు నాదే. నా ఇంట్లో నా మందు నేను తాగుతుంటే నీకేంది నొప్పి? ఇల్లు మీదే కావచ్చు, కానీ అద్దెకి ఉంటుంది మేము కదా. ఆటికే వస్తాడా బంగారం? అద్దె అద్దె ఏడా అని అడుగుతా ఉండా. 3 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదంట. మా కుర్రాలు ఇంటికొస్తే సమాధానం లేదంట. ఏందే, నేను ఊళ్ళో లేకపోయేసరికి ఈ ఇంటిని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఏంది? అది కాదండి. అమ్మమ్మని ఈసారైనా అమర్నాథ్ యాత్రకి తీసుకెళ్దామని. తీసుకెళ్ళు. అమర్నాథ్ యాత్రకు కాకపోతే అంతరిక్షానికి తీసుకెళ్ళు. ఆ పైన కైలాసానికి కూడా పంపించే. ఆ తర్వాత ఎంచక్క మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా సుఖ సంసారం చేసుకుందాం. రే, మాటలు తిన్నగా రాని. నా గొంతులో ప్రాణం ఉండగా నీ నీడ కూడా దీని మీద పడని మనం. ఆ అందుకే కదా ముసలే నేను చచ్చిపోమంటున్నాను. చూడు బంగారం, దిక్కు మొక్కు లేని జీవితాలు మీవి. నేను తలుసుకుంటే నీ మీద కన్ను పడిన రోజే నా చెయ్యి కూడా పడుండేది. కానీ ఏం చేద్దాం, నా కులదైవం రావణాసురుడు అయిపోయా. నేను ఆయనకి పరమ భక్తుణ్ణి. సేమ్ ఆయనలాగే ఆడదాని అనుమతి లేకుండా సిటికెన వేలు కూడా పట్టుకోను. అందుకే నువ్విలా బతికిపోతున్నావు. లేదంటే ఈ పాటికి నిన్ను సర్లే. నా మూడు పాడవుతుండదులే గానీ వెళ్ళి యాత్రకు దాచుకున్న డబ్బులు తీసుకొనిరా. ఓ అది కాదండి, మా అమ్మమ్మ. చూడు, మీ దగ్గర డబ్బులు తీసుకోవడం నా ఉద్దేశం కాదు. మీ దగ్గర డబ్బులు ఉంచకూడదనేదే నా ఫీలింగు. డబ్బులు చాలా సెడ్ అవ్వ బంగారం. మీ దగ్గర ఎక్కువసేపు ఉంటే అది నాకే సేఫ్టీ కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.